ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించింది. రూ. 249 ధరలో 28 రోజుల పాటు రోజుకు 1 GB డేటా అందించే ప్లాన్ను తాజాగా నిలిపివేసింది. ఇకపై రోజుకు 1.5 GB ప్లానే బేస్ ఆప్షన్గా అందుబాటులో ఉంటుంది. దీంతో యూజర్లు ఎక్కువ డేటా ఉన్న ఆప్షన్ల వైపు వెళ్లాల్సి వస్తుంది. ఇకపై జియోలో 1 GB డేటా పర్ డే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. అయితే గతంలో బాగా పాపులర్ అయిన ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో 1 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందించేది. ఈ ప్లాన్ ధర రూ. 249గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ జియో వెబ్సైట్లో లేదు. ఇప్పుడు జియో రోజువారీ డేటా ప్లాన్లు రూ. 299 నుంచి మొదలవుతున్నాయి. అంటే గతంలో 249 ప్లాన్ను ఉపయోగించిన వాళ్ళు ఇప్పుడు అదనంగా రూ. 50 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 299 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు లభిస్తాయి. డేటా పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా మంచి డీలే అయినప్పటికీ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మరోవైపు 22 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ. 209 నుంచి రూ. 239కు పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. అయితే జియో ఇప్పటికీ తమ వాల్యూ రీఛార్జ్ ప్లాన్ను రూ. 189కి అందిస్తోంది. ఈ ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్, మొత్తం 2 GB డేటా, 300 SMSలు అందిస్తోంది. ఇది తక్కువ డేటా వాడే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాగా జియో 1 GB డేటా పర్ డే ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ జియో ఈ ఆప్షన్ను స్టోర్లు లేదా రిటైలర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచవచ్చని సమాచారం. అంటే ఆన్లైన్ రీఛార్జ్ ఆప్షన్లలో ఈ ప్లాన్ కనిపించకపోవచ్చు, కానీ ఆఫ్లైన్లో అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఇక జియో ఈ మార్పులు చేస్తున్నప్పటికీ ఎయిర్టెల్, విఐ మాత్రం 1 GB డేటా పర్ డే ప్లాన్లను యథావిధిగా అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్ల ధర కూడా ఇప్పటికే రూ. 299గా ఉన్నాయి. అదే రూ. 299 ధరకు జియో 1.5 GB డేటా పర్ డే ప్లాన్ అందిస్తోంది. అంటే డేటా పరంగా చూస్తే జియో ఆఫర్ కాస్త బెటర్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జియో పెంచిన తర్వాత మిగతా కంపెనీలు కూడా మళ్లీ వాటి ప్లాన్లను మార్పు చేసి ధరలను పెంచుతాయా అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది జూలైలో జియో, ఎయిర్టెల్, విఐ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచగా దాదాపు ఏడాది పాటు అన్ని ప్లాన్లను స్థిరంగానే ఉంచాయి. తాజాగా జియో మాత్రం ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించింది.